తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు ఎన్నికలలో ప్రజలని ఓట్లని అభ్యర్థించడానికి వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశంలో బీజేపీ మతాన్ని ఉన్మాదాన్ని వాడుకుని సెంటిమెంట్లను వాడుకుని గెలవాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ అభ్యర్థులు చూస్తే కులాలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ చరిత్ర చూస్తే కులాలను రెచ్చగొట్టి నాయకులు బాగుపడ్డారు తప్ప ఆ కులాల వాళ్ళకి ఏమీ జరిగింది లేదు. అందుకే గమనించండి, వాళ్ళు కులాలని ఉద్ధరించలేదు, నగరాన్ని ఉద్ధరించలేదు. అందరి వాళ్ళంగా ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళంగా మేము ఈరోజు ఇండియా వేదిక ఉంది. సామాజిక తరగతులే కాదు, బలహీన వర్గాలే కాదు, పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది. విజయవాడ మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ కులం ఆ కులం అదని ఇదని మాట్లాడుతున్నారు. విజయవాడలో ఈ బీజేపీ వైసీపీ గతంలో టీడీపీ వల్ల చిన్న వ్యాపారం ఏమైపోయినాయి. విజయవాడలో వందలాది కిరాణా దుకాణాలు మూతబడినాయి. డిమార్ట్, వాల్మార్ట్, రిలయన్స్ ఇటువంటి బడా కంపెనీలు వచ్చి చిల్లర వ్యాపారం అంతా నాశనం అయ్యారు. ఏ రోజైనా వెల్లంపల్లి గారు కానీ బోండోమహేశ్వరరావు కానీ ఈ రిటైల్ మార్కెట్లోకి బడా కంపెనీల ప్రవేశం గురించి మాట్లాడారా? దీనికి సపోర్ట్ ఇస్తున్నదే ఈరోజు మోడీ, జగన్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురు కూడా ఈ బడా కంపెనీలకు అవకాశం ఇస్తున్నారు. ఇదే కాదు, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి, కరోనా వీటిలో మొత్తం చిన్న వ్యాపారంలో సర్వనాశనం అయిపోయారు. ఎవరికి సహాయం చేశారు? బ్యాంకులు పెనాల్టీలతో సహా వడ్డీలు వసూలు చేశారు. ఇంకొక వైపున విజయవాడలో ఫుట్వేర్ రంగం, చెప్పుల తయారీ ఉండేది. ఇవాళ మొత్తం కూడా చెప్పుల తయారీ జిఎస్టిని 5% నుండి 12% మోడీ గారు పెంచే ఒక్కరు మాట్లాడాల. దాని వర్క్షాప్లన్నీ మూతపడిపోయినాయి. ఇవాళ కొత్తగా బిఎస్ఐ పేరుతో స్టాండర్డ్స్ పెట్టి మళ్ళీ నాశనం చేస్తున్నారు. ఇందులో కూడా బడా కంపెనీలు వచ్చినాయి. మోటార్ రంగం, ఆటో నగరు దాన్ని ఎట్లయినా సరే నాశనం చేశారు. దానికి తోడు రవాణా రంగంలో టోల్ గేట్లు పెరిగి, పెట్రోల్ పెరిగి, డీజిల్ పెరిగి, ఇంకా విజయవాడలో ఎవరు రాజధాని ముఖ్యమంత్రి గారు ఇవాళ కూడా చెప్తున్నాడు, నేను విశాఖపట్నం మకాం మారుస్తాను. విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ నుండే మకాం మార్చాల్సిన పరిస్థితి ప్రజలు కల్పిస్తారు. మోడీతో జతగట్టి అమరావతిని నాశనం చేశారు. మరి అటువంటి మోడీతో తెలుగుదేశం వాళ్ళు కలిసి అమరావతిని, విజయవాడని ఎలా అభివృద్ధి చేస్తారు? అందుకే ఈ రోజున అటు కేంద్రం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు గద్దె దిగాలి. మోడీతో జతగట్టినటువంటి తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరం కలిపి రాష్ట్రం కోసం, దేశం కోసమే కాదు, విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారులైనా లేదు, మోటార్ రంగమైనా, భవన నిర్మాణ రంగమైనా అందరి తరపున మాట్లాడి పోట్లాడగలిగినటువంటి సత్తా ఉంది. అసెంబ్లీకి పంపండి. ఈ సిపిఎం తరపున, ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న నాకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తాను.